ఫేస్ కొంచెం నవ్వుతూ పెట్టవే, చూడడానికి బాగాలేదు. ఇదిగో నాకు రావడమే ఇష్టం లేదు. నువ్వు మళ్ళీ ఫేస్ అలా పెట్టు ఇలా పెట్టు. ఏదో మీ రిలేటివ్స్ కాబట్టి వస్తున్నాను. అసలు ఆవిడంటేనే నాకు ఇష్టం లేదు. ఏంటి లావైపోతున్నావు, పిల్లల్ని ఎప్పుడు కంటారనో తెగారాలు. నాకు మాత్రం ఇష్టం ఏంటి, ఏదో ఆవిడ ఒంట్లో బాగాలేదు, పలకరించకపోతే బాగోదని వెళ్తున్నాం అంతే. ఇదిగో ఏం లేదు, వెళ్తాం, కూర్చుంటాం, ఈ ఫ్రూట్స్ ఇచ్చేసి అమ్మమ్మ ఒంట్లో ఎలా ఉంది, బాగుందా, జాగ్రత్తగా టైంకి తినండి అని చెప్పి వచ్చేస్తాం అంతే. ఎలా ఉన్నారమ్మమ్మ? ఒంట్లో బాగానే ఉందా? ఏం బాగుండటం అయ్యా, 4 రోజుల నుంచి ఒకటే జ్వరం, వాంతులు. నా ఒంట్లో బాగోపోతే తప్ప నేను మీకు గుర్తురాను అనుకుంటగా. అయ్యో అదేంటమ్మమ్మ, నేను రోజు అమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి అని అడుగుతూనే ఉన్నాను. ఎక్కడ ఆఫీస్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఏరా ఈరోజు కూడా బయటకు వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోతుంటే లేదు అమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్లాల్సిందే అని పట్టుబట్టి మరీ తీసుకొచ్చాను. అవునా? అమ్మమ్మ 4 రోజుల నుండి మీరు నాకు కళ్ళకు కూడా వస్తున్నారు. అమ్మ నా బంగారు తల్లి, ఆ అమ్మాయిని చూసి నేర్చుకోరా బడవా. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఏంట్రా అంటున్నావు? ఏం లేదు. సరే నాన్నమ్మ, అయితే నీ ఒంట్లో జాగ్రత్త, వెళ్ళొస్తాం. ఇప్పుడేగా వచ్చింది, కాసేపు అమ్మమ్మతో టైం స్పెండ్ చేసి వెళ్దాం. ఎరగదీసావు కదే, శ్రీదేవిని చూశాను, సావిత్రిని చూశాను, రష్మికని చూశాను, సమంతని చూశాను, నీలాంటి నటిని ఎక్కడ చూడలేదే.